సిద్ధపరచుకున్న వాక్యాన్ని చదువుతున్నాము. 9వ కీర్తన 10వ అధ్యాయం. నేటి వరకు మనకు దేవుడు సిద్ధపరచుకున్న వాక్య పట్టణము 9వ కీర్తన 10వ అధ్యాయం. నీకు అపాయమేమి రాదు, ఏ తెగులు నీ గుడారము సమీపించదు. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని బట్టి మనతో మాట్లాడుతున్న మాట, ఏ అపాయము నీ యొద్దకు రాదు, ఏ తెగులు నీ గుడారము సమీపించదు. అయితే నేటి వరకు దేవుడు మనకు ఈ అంశాన్ని పట్టుకొని నా ఒక ప్రశ్న మీకు ఏమిటంటే, మీ గుడారంలో మలినం నివసిస్తుందా, దేవుని మహిమ నివసిస్తుందా? మలినము అంటే లోక సంబంధమైన పాపాలు, లోక సంబంధమైన ఇచ్చలు, లోక సంబంధమైన సమస్తము వాటిని మలినముగా మనము పెంటకుప్పగా అపొస్తలుడైన పౌలు అంటాడు కదా, ఆయన నిమిత్తము నింద మేలని మిగతా తన కలిగిన ధనాన్ని వాటిని ఎట్లా పెంటగా ఎంచాడని ఆయన అపొస్తలుడైన పౌలు గారు వాక్యాలు ఇచ్చారు. అదే మాదిరిగా అయితే మీ మనస్సులో మలినము, మీ హృదయంలో మలినం నివసిస్తుందా, మీ గుడారంలో ఏమి నివాసం చేస్తుంది అనేది ఈ రోజున అంశము. అయితే గుడారం అంటే మొదటి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, గుడారం అనేది మనం రెండింటిగా విభజించవచ్చు. మొదటిగా గుడారం అంటే మనము అందరం నివసించే ఇంటిని గుడారం అని అంటారు. అయితే మనం ఎక్కడైతే వాసం చేస్తామో, ఎక్కడైతే మన బ్రతుకును మనం వెలబుచ్చుకుంటున్నామో, ఎక్కడైతే దేవుడు మనకిచ్చిన ఈ దేహాన్ని మనము నిలిపి మనం సేద తీరుస్తూ ఉన్నామో, ఈ లోక సంబంధమైన గృహాన్ని మనము గుడారము అంటాము. అయితే ఈ గుడారం అనే స్థలములో దేవుని మహిమ ఉందా లేదా అనేది మొదటిగా మనము చూడాలి. అయితే దేవుని వాక్యం సెలవిస్తుంది, మొదటి గుడారం ఏంటయ్యా అంటే మన గృహమై ఉంది. ఈ గుడారంలో దేవుని నిరంతరం మనం జ్ఞాపకం చేస్తున్నాము. ఆయన సన్నిధి ఇక్కడ ఉందా లేదా అనేది మనము చూడాలి. అయితే మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఇంకోటి ఏంటంటే, రెండవ గుడారం ఏంటయ్యా అంటే మన దేహము. అయితే మన దేహము దేనికి గుడారమై ఉన్నదంటే, ఏది నివాస స్థలముగా ఉందంటే, మన దేహం దేనికి నివాస స్థలంగా ఉందంటే మన ఆత్మకు అది నివాస స్థలంగా ఉంది. కాబట్టి అక్కడ మాట్లాడుతున్న మాట, ఏ తెగులు నీ గుడారము సమీపించదు. ఈ రెండు రకాల గుడారాలలో మొదటి గుడారం గురించి మనం మాట్లాడుతున్నాము. ఒక తెగులు మన ఇంటి మీదకి రాకుండా ఉండాలంటే అక్కడ ఏమై ఉండాలంటే దేవుని ముద్ర కానీ దేవుని సన్నిధి కానీ ఉండి ఉండాలి. అప్పుడు ఆయన నడవడంలో మనం ఆయన మార్గములలో నడిచిన ఆ ఏదైతే అపాయం మనకు కలగబోతుందో అది మనకు కలగదు అని రాయబడింది. అయితే మొదటిగా మనము మానవ స్వరూపులం కాబట్టి మొదటి గుడారం గురించి మనం మాట్లాడుతున్నాము. మొదటి గుడారం ఏదైతే ఉందో నివాస స్థలము, గృహము. అయితే ఈ మొదటి గుడారంకు అపాయం ఎక్కడ కలిగిందయ్యా అంటే, మనము నిర్గమకాండంలో చూస్తే ఎప్పుడైతే ఐగుప్తు దేశంలో ఇజ్రాయేలీయులు నివసిస్తూ ఉన్నారో, ఐగుప్తు దేశం యొక్క రాజు కింద ఇజ్రాయేలీయులు బానిసలుగా ఉంటున్నారు. అయితే వాళ్ళ మొరల మీద దేవుడు ఎప్పుడైతే వాళ్ళని విడిపించాలని ఆశ కలిగి ఉన్నాడో, ఆ సమయంలో వారు నివసిస్తున్న స్థలము మీద ఒక కీడు వచ్చింది, ఒక అపాయం వచ్చి ఉన్నది. ఏది అంటే మరణదూత అనే కీడు, మరణదూత అనే అపాయము వారి మీదకి వచ్చి ఉన్నది. అనేక తెగులు ఆ ప్రాంతంలో జరిగినట్టు మనం చూస్తాము నిర్గమకాండంలో. అయితే ఐగుప్తులో 10 తెగుళ్ళు జరగబడ్డాయి కానీ గోషేనులో జరగలేదు. ఎందుకంటే యెహోవా యొక్క మాట, యెహోవా యొక్క సన్నిధి వారికి తోడై ఉన్నది. అక్కడ యెహోవా యొక్క స్థానం వారి గృహముల దగ్గర నిలబడి ఉన్నది. కాబట్టి దాన్ని బట్టి వారి గుడారము మీదకి ఏ తెగులు
వెళ్ళినప్పుడు ఎప్పుడైతే మరణదూత సంచరిస్తూ ఉంటుందో, గృహాలను తిరుగుతూ ఉంటుందో, మీ గుడారముల చుట్టూ ఆ మరణదూత సంచరిస్తూ ఉంటుందో, ఆ రక్తపు యొక్క మరకను చూసి, ఆ రక్తపు యొక్క గుర్తును చూసి మిమ్మల్ని విడిచి వెళ్ళిపోతుంది, మిమ్మల్ని దాటి వెళ్ళిపోతుంది. కాబట్టి దాన్ని బట్టి పాస్ ఓవర్ అని అన్నారు ఆ కాలంలో. అంటే పస్కా, మరణదూత మమ్మల్ని మరణానికి అప్పచెప్పలేదు. ఐగుప్తులో ప్రతి ఒక్క గృహములో కీడు తెగులు ఉన్నది కాబట్టి దాన్ని బట్టి పాస్ ఓవర్, పస్కా పండుగ జరగబడుతుంది. అయితే ఆ కాలంలో శారీరకమైన గృహము, శారీరకమైన గుడారము మరణం చేత నింపబడ్డది. ఐగుప్తులో ఎవరైతే ఉన్నారో ఐగుప్తులోని మనుషుల మీద అది జరపబడ్డది. వారి ఇంటి మీద తెగులు వచ్చున్నది. ఏ తెగులు అంటే కప్పలు, పాములు, నీరు ఎర్రగా మారడము, కటిక చీకటి, పిడుగులు, ఇవన్నీ వారి మీద పడి ఉన్నాయి. నీరు రకంగా మారడం జరిగింది. ఈ తెగుళ్ళన్నీ 10 తెగుళ్ళు వారి మీదకి వచ్చి ఉన్నాయి. 5 దోషులలో ఉన్న వారికి ఆ తెగుళ్ళు జరగలేదు. అయితే వారి కీడు కూడా వచ్చినది. ప్రతి ఒక్కరి ప్రథమ ఫలము, ప్రథమ సంతానం ఏదైతే ఉన్నదో అది మరణానికి అప్పచెప్పబడింది. ఐగుప్తులో ఉన్న వారికి, 5 దోషులలో ఉన్న ఇజ్రాయేలులో ఉన్న ఏ శత్రువు మొదటి బిడ్డ గాని, ఏ మనుష్యుని మొదటి బిడ్డ గాని మరణం చెందినట్టు అక్కడ మనము చూడము. అయితే ఐగుప్తులో ప్రతి ఒక్క వారి యొక్క ప్రథమ ఫలము, ప్రథమ సంతానము, గోవులలో ప్రథమమైనది, ప్రతి ఒక్క జంతువులో ప్రథమమైన చనిపోయినట్టు అక్కడ చూస్తాము. ఏ తెగులు అంటే ఐగుప్తులో ఉన్న ఏ తెగులు దోషులలో మనం ఉన్నట్టు చూడలేదు. ఎందుకంటే యెహోవా సన్నిధి అక్కడ ఉంది కాబట్టి. అందుకని అక్కడ ఏ తెగులు అనేది వారి మీద లేదు. అయితే వారి గుడారం ఏదైతే ఉందో అది క్షేమంగా ఉంది. అయితే దేవుని మాట సెలవిస్తున్నమాట, ఆ కాలంలో దేవుని నివసించే స్థలం ఏంటంటే ప్రత్యక్ష గుడారము. ప్రత్యక్ష గుడారం. ఐగుప్తులో వాళ్ళు ఉన్నంత వరకు దేవునికి నివాస స్థలం లేదు కాబట్టి ఆయన కొండల మీద వాసం చేసి ఉన్నాడు. ఎప్పుడైతే మోషే వారిని ఇశ్రాయేలులను తీసుకొని ఐగుప్తు నుంచి బయలువెళ్ళాడు కానాను యాత్రలో, దేవునికి నివాస స్థలం, ఒక స్థలాన్ని స్థిరపరుచుకున్నాడు. అది ప్రత్యక్ష గుడారము. ఆ ప్రత్యక్ష గుడారంలో నివాస స్థలం ఎవరిదయ్యా అంటే సర్వలోకానికి అధిపతి అయిన దేవుని, సర్వశ్రేష్ఠుడైన దేవునికి అది నివాస స్థలంగా ఉన్నది. సర్వశ్రేష్ఠుడైన దేవుడు అక్కడ వసిస్తూ ఉన్నాడు. ఆ ప్రత్యక్ష గుడారం ఎదుట ఏ మనుష్యుడు నిలవగలడు. అందుకని ఆ గుడారంలో దేవుడు నివసిస్తూ ఉన్నాడు పాతకాలంలో. అందుకని దావీదు కీర్తనలో ఒక మాట ఉంటాడు. ఏమని మాట్లాడతాడంటే, కీర్తనల గ్రంథం 15వ అధ్యాయం 1వ వచనం అలా చదువుకుంటే దావీదు కీర్తనలో మాట్లాడుతున్న మాట, యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడు ఎవడు అంటే, ఒక మనుష్యుడు యెహోవా ఈ గుడారంలో నివసించిన అసత్యము, అది తథ్యమైన విషయం. ఎందుకంటే యాజకుడు సైతం ఆ గుడారంలోకి సంవత్సరానికి ఒక్క మారు మాత్రమే వెళ్ళదగిన వాడు. అది కూడా ఆయన వెళ్ళే ముందు కూడా తను పాపానికి ఏదైతే ఉందో, తన పాపానికి సంవత్సరం కలిగిన దోషములను బట్టి పాప పరిహారంలో బలి చెల్లించిన తర్వాతనే ప్రత్యక్ష గుడారంలోకి ఆయన వెళ్ళవలసిన వాడు. ఒకవేళ ఆయన పాప పరిహారంలో బలి చెల్లించకుండా ప్రత్యక్ష గుడారంలోకి ఒకవేళ వెళ్ళినట్లయితే మరణవాతనం ఉంటుంది. అంటే యెహోవా మందిరంలో పరిశుద్ధత అనేది ఉంది కాబట్టి, ఆయన మహిమ అక్కడ వాసం చేస్తుంది కాబట్టి ఆ కేరువులు ఆ మనుష్యుని మరణానికి అప్పచెప్పుతాయి. అయితే దేవుని సన్నిధిలో ఆయన ప్రత్యక్ష గుడారంలో అతిథిగా ఉండదగిన వాడు ఎవడునో లేడు. ఎందుకంటే ఆ గుడారం నివసిస్తున్న వాడు సర్వశ్రేష్ఠుడైన దేవుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు. అపరిశుద్ధత ఏదైతే ఉంటుందో, పరిశుద్ధత కానిది ఏదైతే ఉందో అక్కడ నిలవచ్చాలి. దాని ఎదుట
కాబట్టి ఆ గుడారం అతిథిగా ఎవడు ఉండలేడు. ఎందుకంటే అక్కడ నివసిస్తున్నది ఎవరంటే సర్వశ్రేష్టమైన దేవుడు కనుక ఆ గుడారంలో అతిథిగా ఎవడు ఉండలేడు. దేవుడు ప్రత్యక్ష గుడారంలో నివసించేవాడు, టబర్నకిల్లో ఉండేవాడు ఆ కాలంలో. అయితే దినదినము తర్వాత మొదటిగా దేవుడు ఏం చేస్తాడంటే మందిరంలో నిర్మించిన సొలొమోను మందిరం నిర్మించిన తర్వాత అక్కడ ఆయన స్థానాన్ని నిలబెట్టుకుని ఉన్నాడు. దాని తర్వాత దేవుడు మొదటి కోరకి 3:16 ప్రకారం చూసుకుంటే ఇంకొక గుడారంలోకి వచ్చి ఉన్నాడు మందిరం గడిచి. ఆ గుడారం ఏంటనేది మనం చూసుకున్నాము. అయితే మనం చూసినట్లయితే కీర్తనల గ్రంథము 27:6 చూసుకున్నట్లయితే ఇక్కడ గుడారం ఏదయ్యా అంటే మన దేహము, మనిషి యొక్క దేహాన్ని ఇక్కడ గుడారంగా చూపించారు. అయితే మనిషి యొక్క దేహం ఒక గుడారము దేనికయ్యా అంటే ఆత్మకు. ఈ ఆత్మ అంటే దేవుడు పెట్టిన ఆత్మకు ఇది గుడారంగా ఉన్నది. అయితే మన దేహంలో నివసించేదాన్ని మనం గుడారం అనుకున్నాము. మన దేహంలో ఆత్మ నివసిస్తుంది కాబట్టి దీన్ని కూడా మనము గుడారంగా పెట్టి ఉన్నాము. అయితే ఈ గుడారము దేవుడు ప్రత్యక్ష గుడారం విడిచి ఈ గుడారంలోకి వచ్చాడు. ఏ గుడారం అయితే మానవుని శరీరం అనే గుడారంలోకి దిగాడు. మొదటి 3:16 ఏమని చెప్తుందంటే మీరు దేవుని ఆలయమై ఉన్నారని చెప్తుంది. దేవుని ఆత్మ మీలో నివసిస్తుందని చెప్తుంది. అంటే దేవునికి నివాస స్థలము నీవై ఉన్నావు. మనుష్యుడు అయిన నీవు దేవునికి నివాస స్థలంగా ఈ రోజు నివసిస్తూ ఉన్నావు. అయితే దేవుని యొక్క నివాస స్థలములో ఆయన మహిమ నివసిస్తూ ఉందా లేక ఆయన సన్నిధి విడిచిపోయి మలినము నివసిస్తుందా? లోక సంబంధమైన రోత సంబంధించిన ప్రతి ఒక్క ఈవి నివసిస్తుందా అనేది మనము ఈ దినమున చూడాలి. అయితే ఆయన మహిమ మాత్రం నివసిస్తే ఎలా ఉంటాడంటే వాడి దగ్గరికి ఎటువంటి కీడు అనేది జరగదు. వాడు నడుచు మార్గంలో వాడు వర్ధిల్లును. వాడు చేయ ప్రతి కార్యము సఫలమగును. వాడు చేయ ప్రతి నడవడికలో యెహోవా వానికి తోడై ఉండును. వాని వీధి యందు, వాని నడక యందు, వాని పంట యందు యెహోవా సన్నిధి వానికి తోడై ఉంది. వాడు కరువు కాలంలో విడిపితే 100 ఫలము తీయగలిగిన సమర్థంగా ఉంటాడు. వాడు గాఢాంధకారంలో సంచరిస్తే యెహోవా ఆత్మ వానికి తోడై ఉన్నది కనుక వాడు గాఢాంధకారంలో సంచరించినప్పటికీ ఏ భయము వానికి ఉండదు, ఏ తెగులు కలుగుతుందనే భయము ఉండదు. ఇదిగో లోయలో సంచరించినప్పటికీ దేని వలన వానికి భయం కలగదు. అడవిలో సంచరించినప్పటికీ ఆ మృగం వలన కలిగే భయం వారికి కలగదు. అయితే యెహోవా మాట్లాడుతున్న మాట ఏంటంటే నీ గుడారంలో ఏం నివసిస్తుంది? దేవుని మహిమనేనా లేక అదొక సమానమైన మలినమా? ఈరోజు దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే మలినాన్ని నువ్వు ఎప్పుడైతే మనుషుకుంటా ఉంటావు. అయితే దేవుడు ఏం చేస్తాడంటే 78వ కీర్తన 60వ వచనం మనం ఒకవేళ చూస్తున్నట్లయితే 78వ అధ్యాయం 60వ వచనం మనం ఒకవేళ చూస్తున్నట్లయితే దేవుడు మాట్లాడుతున్న మాట సీలోహులోని మందిరంలో వచ్చి ఆయన వెళ్ళిపోయాడు. ఎప్పుడైతే నువ్వు మరణానికి చేరుకుంటావు, ఎప్పుడైతే నీ హృదయంలో మలినం అనేది చోటు చేస్తుంది, ఎప్పుడైతే నీ మందిరము దేవుని మందిరము మలినం చేత నింపబడుతుందో ఆయన మందిరాన్ని విడిచి వెళ్ళిపోతాడు. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు కనుక ఆయనను ఆరాధించే మనము కూడా పరిశుద్ధులమై ఉండాలి. ఆ మందిరంలో మహిమతో కూడిన ఆయన ఉండాలి, కానీ మలినంతో కూడిన రోత ఉండకూడదు. విచార సంబంధమైన తలంపులు, ధన సంబంధమైన ఆలోచనలు, ఇహ సంబంధమైన తలంపులు, ఘనము ధనము ఇంకా కావాల్సిన సమస్తం వచ్చి నీ హృదయంలో వాసం చేస్తూ ఉన్నాయేమో. అయితే 78వ కీర్తన 60వ వచనంలో ఆయన సీలోహులోని మందిరంలో విడిచి వెళ్ళిపోయాడట. ఎందుకంటే సీలోహులోని మందిరంలో ఆయనకు మహిమ లేదు.
ఆయన మందిరాన్ని విడిచి వెళ్ళిపోయాడు. అదే మాదిరిగా ఒకవేళ నీ దేహంలో ఉన్న దేవుని ఆలయంలో ఆయనకు మహిమ లేకపోతే, నీ దేహంలో ఉన్న దేవుని ఆలయంలో ఆయనకు మహిమ ఉండకపోతే, నీవు ఆయనను కనపరచకపోతే, నీ హృదయాన్ని వదిలైన వెళ్ళిపోతాడు, నీ దేహాన్ని వదిలైన వెళ్ళిపోతాడు. నీలో నివసించే దేవుడు నీలో నివసించాడు. వంశధరింపబడిన వాడు భ్రష్టత్వం అనే ఆత్మ నిన్ను కప్పుతుంది. అపవాది నిన్ను పావులా వాడుకుంటుంది. లోక సంబంధమైన ఈశ్వరుడు నిన్ను పరిపూర్ణునిగా చేస్తుంది. పాపం అనే గుంటలో నిన్ను పడవేసి అవహేళన చేస్తుంది. నిన్ను బలహీనుడిగా మొదటిగా మారుస్తుంది అపవాది. దాని తర్వాత నీ బలహీనతను అయితే చూపించి నువ్వు బలహీనుడు అని పలుమార్లు పలు చోట్ల పలు ప్రదేశాలలో బహు సమూహం ముందు నేను అవమానపరుస్తుంది. ఎందుకంటే అపవాదిని కొరకు వెల చెల్లించాడు, కానీ ప్రభు అయిన క్రీస్తు మాత్రమే నీ కొరకు వెల చెల్లించాడు. ప్రభు అయిన క్రీస్తు మాత్రమే నీ కొరకు తన స్వరక్తము వెలగా చెల్లించాడు. ఎందుకంటే అపవాదికి నీవు విలువైన దానివి కాదు, కానీ దేవునికి నీవు విలువైన దానివై ఉన్నావు. అపవాది నిన్ను సృష్టించలేదు, కానీ దేవుడు నిన్ను సృష్టించి ఉన్నాడు. అపవాదికి నువ్వు అవసరం లేదు, దేవునికి నువ్వు అవసరం ఉన్నావు. అపవాదిని కొరకు ఏ త్యాగం చేయలేదు, దేవుడిని కొరకు తన ప్రాణత్యాగం చేసి ఉన్నాడు. తన మహిమను విడిచి వచ్చాడు. ఇక్కడ తేడా మీరు చూసుకున్నట్లయితే అపవాదికి దేవుని తేడా ఏంటంటే, దేవుడు నీ కోసం తన మహిమను విడిచి భూమికి నా కోసంగా వచ్చి నీ కోసం ప్రాణత్యాగం చేశాడు. అపవాది ఆయన మహిమను కోరుకొని పడిపోయిన తర్వాత ఆయన మహిమతో నింపబడిన నీవు ఆయన మహిమ వస్త్రం నీ మీద ఉండకూడదని కీర్తించేదాన్ని ఏ దేవుని కన్నులో చెల్లబడిన అపవాది మీరైతే ఎడగలుసుకుంటే లోకం దాని పరిపూర్ణత అయి అపవాదికి సంబంధించిన దేవుని అవి ఏటి పేటతో సమానంగా ఉన్నాయి. ఈ గుడారంలో ఈరోజు దేవుని సన్నిధిని నివాసం చేయించుకున్నాడు. ఆత్మీయుడమైన నీవు కూడా, ఒకప్పుడు భక్తి చేస్తున్న నీవు కూడా, లేదా మీరు భక్తి చేస్తున్న నీవు, జనుల భక్తి కనబరుస్తున్న నీవు సైతము దేవుడు నేను విడిచిపెడితే భ్రష్టత్వంలో బ్రతకాల్సి వస్తుంది. ఎప్పుడైతే యూదా ఇస్కరియోతు దేవుని నుండి దూరం అయ్యాడో భ్రష్టత్వం వెంబడించింది. భ్రష్టత్వం వలన తన బ్రతుకు మీద తనకు అసహ్యం పుట్టి ఉరివేసుకొని చనిపోయినట్టు మనం చూస్తాం. ఎప్పుడైతే దేవుని ఆత్మ సౌలును విడుస్తుందో, రాజైన సౌలును తనకు తాను దాన్ని చంపుకున్నట్టు మనం చూస్తాం. భ్రష్టత్వం కలిగించి ఆత్మను శాతగాని వాడి చేస్తుంది. చచ్చిన దినము ఎలాగైతే నువ్వు శవమై ఉంటావో, దేవుని ఆత్మని విడిచిపెడితే కూడా నువ్వు శవమే. అందుకని ప్రభు అయిన క్రీస్తును ఒక వ్యక్తి వచ్చి అడుగుతున్నాడు, ప్రభువా నా తండ్రి చనిపోయాడు, నేను వెళ్ళి ఆయనను పోల్చి నేను వెంబడించానంటే ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే, నువ్వు వచ్చి నన్ను వెంబడించు, మృతులను కూర్చుని శ్రమిస్తాడు. ఏ మృతుడయ్యా అంటే తన తండ్రి శారీరకంగా చనిపోయిన మృతుడు. రెండవది లోకము ఆయన ఎరుగదు కనుక ఆయనను తిరస్కరించింది కాబట్టి ఆయన వద్దనుకున్న ప్రతి ఒక్కడు మృతుడే. జీవం వద్దనుకున్న వారికి మరణమే శరణ్యము. కాబట్టి ఆయన జీవమై ఉన్నాడు. నేనే సత్యము జీవమునై ఉన్నాను అన్నాడు. నేనే మార్గమునై ఉన్నాను అన్నాడు. పరలోక మార్గము లేకపోతే నరకానికే త్రోవ. పరలోక జీవము నీకు లేకపోతే నరకమే నీకు శరణ్యము. కాబట్టి ఆయన వద్దనుకున్న వారు మృతులే. ఎందుకంటే మృతులలో వారి వరకు
వేచి చూస్తూ ఉంది కాబట్టి. అయితే నువ్వు ఎవరిని వద్దనుకుంటున్నావు? నీ హృదయంలో ఎవరికి చోటిస్తున్నావు? దేవుడే నీ మందిరంలో నివసిస్తూ ఉన్నాడు. దేవుడే నీ గుడారంలో నివసిస్తూ ఉన్నాడా? నీ హృదయ తలంపులు ఆయన ఒకవేళ పరీక్షించినాడనా? నీ హృదయ యోచనలు ఆయన పరీక్షించినాడనా? ఆయన పరీక్షించిన క్షణమున నీవు నీ హృదయంలో ఎటువంటి చెడుతనంపు లేక, ఎటువంటి దూషణకరమైన దోషకరమైన ఎలాంటి తలంపు లేక నీతిమంతునిగా ఉంటే దేవుడు నీ హృదయంలో నివసిస్తాడు. దేవుడు నీ హృదయంలో నివసించాలంటే ఆయనకు యోగ్యమైన స్థలంగా ఉండాలి, ఆయనకు ఉన్నతమైన స్థలంగా ఉండాలి, ఆయనకు అంటుకట్టబడి అది ఉంటే నేను అభివృద్ధిలో నడుస్తాం. ఒకడు లోకమంతా సంపాదించుకునేనా మన పురాణం పోగొట్టుకుంటే ఏమి లాభం అని దేవుడు సెలవుస్తున్నమాట. అయితే లోకమంతా సంపాదించుకొని ఉండొచ్చు, నీ దగ్గర ధనం ఉండి ఉండొచ్చు, నీకు మంచి పేరు ప్రఖ్యాతలు ఉండి ఉండవచ్చు, సమస్తము గణపరచబడిన లోకంలో జనులందరూ అనే గొప్పవాడని గణపరుస్తూ ఉండొచ్చు. అయితే ఎప్పుడైతే మరణం వచ్చి నీ ద్వారం ఎదుట నిలబడుతుందో, మరణ హృదయం ఎప్పుడైతే నీ ద్వారం ఎదుట నిలబడుతుందో నిన్ను తీసుకెళ్ళడానికి ఆ క్షణమున నీవు నీ ప్రాణం వదిలితే నువ్వు వెళ్ళే చోటు ఎటువైపు ఉంది? పరమునకే పోతావా? దేవుడు నేను ఎక్కడి నుంచి అయితే పంపాడో, దేవుడి ఆత్మ ఎక్కడి నుంచి అయితే నేను పంపించదు అక్కడికే నువ్వు వెళ్తావా? ఆ నమ్మకం నీకుందా? నువ్వు చేసే భక్తి ఆ నమ్మకాన్ని నీకు కలిగిస్తుందా? దేవుడితో ఉండే సహవాసము ఆ నమ్మకాన్ని నీకు కలిగిస్తుందా? ఈ రాత్రి నేను ఒకవేళ చనిపోతే నేను ఆ పరదేశంలో ఉంటాను, ఆ పరలోకంలో ఉంటాను, దేవుడి చెంతనే నిలబడతాననే నమ్మకము నీకు కలిగిస్తుందా? మూఢభక్తి చేయదు. మూఢభక్తి నిన్ను నాశనానికి నడిపిస్తుంది. ఎందుకంటే నువ్వు చేసే భక్తి మనుషుల ఎదుట భక్తిగా కనబడుతుంది, దేవునికి అది మురికి గుడ్డ వలె కనబడుతుంది. నువ్వు చేయించిన భక్తి మనుషుల ఎదుట నీకు పేరు తెచ్చి పెడుతుంది. ఎందుకంటే వారు నీ రహస్య జీవితాన్ని చూడరు కాబట్టి, నీ అంతరంగంలో పరిశోధించారు కాబట్టి. దావీదు మహారాజు అందుకనే మాట్లాడుతున్నాడు, అయ్యా నా హృదయాన్ని పరిశోధించిన, నా హృదయాన్ని పరిశీలించిన, నా హృదయంలో ఏమైనా నీకు వ్యతిరేకమైన ఏమైనా ఉన్నాయేమో పరిశీలించి నా నుండి దూరపరచు, నేను నీతిలో నిలబడినా నాకు నేర్పించాలని ప్రార్థన చేస్తున్నాడు దావీదు మహారాజు. కారణం ఏదో తెలుసా? ఎందుకంటే ఆయన దేవుణ్ణి రుచి చూసి ఎరిగి ఉన్నాడు కాబట్టి. నీవు దేవుణ్ణి రుచి చూచి ఎరగాలి, యెహోవాను రుచి చూచి ఎరగాలి. నీవు పైన రూపాన్ని చూసి ఏదో నా పితరులు భక్తి చేశారు, వాళ్ళ ఆచారం బట్టి నేను కూడా భక్తి చేయాలని నువ్వు భక్తి చేస్తే ఆ భక్తి నిన్ను రక్షింపదు. సోదర సోదరు, ఆ భక్తి నిన్ను రక్షించాలంటే, ఆ భక్తి నేను జీవానికి నడిపించాలంటే నువ్వు యథార్థమైన భక్తి చేయాలి. అయితే మొదటి కొరింథీ 3:16 నీ గుడారంలో దేవుడు నివసిస్తూ ఉన్నాడా లేదా? ఏదైనా అంటే నీ దేహము దేవుని యొక్క ఆలయమై ఉన్నది. దేవుడు ఆయన ఆలయంలో నివసిస్తున్నాడా లేదా అని మీరు గ్రహించుకోవాలి. మనం చేసే భక్తి సరైనదిగా దేవుని ఎదుట ఉన్నదా? అగ్నిలో ఆయన పూటము వేసినప్పుడు ఆ పూటము నుంచి మన భక్తి అనేది ఎలా ఉండాలంటే సువర్ణము వలె దగ్గరగా మర్రయ్యాలి. మనము చేసే ప్రార్థన ఆయన హృదయాన్ని కదిలించాలి. మనం చేసే భక్తి ఎలా ఉండాలంటే, ఏ విధంగా అయితే యోగును అపవాదం చూసి దేవుడు మాట్లాడుతున్నవాడు ఏమని, నా భక్తుడైన యోగుని చూసావా, భూలోకంలో తండ్రి దేశంలో యథార్థవంతుడై ఉన్నాడు అని దేవుడు మనల్ని చూసి సాక్ష్యం ఇచ్చేటట్టున్నారు. మన భక్తి పై రూపాన్ని చూడువాడు కాదు దేవుడు, అంతరంగాన్ని పరిశోధించేవాడు కనుక నువ్వు అంతరంగాన్ని పరిశోధించేటప్పుడు నీ అంతరంగం సరిగా ఉందా లేదా చూసుకుని
ఈ అంతరంగంలో మలినం ఉందో లేదో చూసుకోను. ఈ అంతరంగంలో దేవునికి వ్యతిరేకమైన కార్యాలు ఏమైనా ఉన్నాయో చూసుకోను. దేవుని వాక్యం సెలవిస్తుందంట, హృదయము మోసకరమైనది. అది బాల్యము నుండి ఏం చేస్తుందంట? పాపానికి తావుస్తుంది. కాబట్టి నువ్వు హృదయం మోసపోకుండా చూసుకోవడం సోదర సోదరి. ఎందుకంటే నీ హృదయము దేవుని యొక్క సొత్తు అయి ఉన్నది. నీవు దేవుని యొక్క సొత్తు అయి ఉన్నావు. దేవుడు నిన్ను పేరు పెట్టి పిలిచి ఉన్నాడు. ఇదిగో ఆయన ఈలా వేసి నిన్ను పిలిచిన దేవుడు అయి ఉన్నాడు. నీవు ఆయన సొత్తు అయి ఉన్నావు. కాబట్టి మోసకరమైన వ్యాధి ఏది నీ హృదయానికి కలగకుండా, వ్యాధి కలిగిన ఆ హృదయంలో యేసు ప్రభు యొక్క స్వస్థత, యేసు ప్రభు యొక్క రక్షణ ఉంటే ఆ హృదయము వర్ధిల్లుతుంది. అన్ని విషయాలలో వర్ధిల్లాలంటే దేవుడు నీ హృదయానికి అధిపతి అయి ఉండాలి. అన్ని విషయాలలో వర్ధిల్లాలంటే దేవుడు నీ హృదయంలో వాసం చేయాలి. అన్ని హృదయాలలో నీవు ఫలించాలంటే దేవుని యొక్క ఎదుట నిశ్చయమైన భక్తి చేయాలి. ధనవంతుడు రాజని జ్ఞాపకం చేసుకున్నాడు. ధనవంతుడు భక్తుడైనాడు, నరకంలో వేరాడు. బీదరాజుడు అబ్రహాం కూర్చున్నాడు, దేవదూతల వెళ్ళిపోబడ్డాడు. అయితే గల కారణం ఏంటంటే వారు ఇరువురు జీవించారు అనే జీవితం. అబ్రహాము గురించిన వాక్యము ధనవంతుడికి తెలుసు. ఇదిగో ఆ ధనవంతుడు సమస్తమైన ధర్మశాస్త్రాన్ని ఎరిగిన వాడిగానే ఉన్నాడు. ఈ బీదరాజు కూడా ధర్మశాస్త్రాన్ని ఎరిగిన వాడే ఉన్నాడు. అయితే తన స్థితిని బట్టి ఆయన ధనవంతుడైన వ్యక్తి మనిషిగా చూడలేదు, మనిషి ఎదురు కనికరించలేదు. ఒక మనిషిని కనికరించక దేవుడు ఎదురు పాపం చేసిన వాడిగా ఉన్నాడు. అయితే తన స్థితిని బట్టి బీదవాడే కానీ దేవుని ఎదురు ధనవంతుడిగా ఉన్నాడు. కాబట్టి ఈ దినమున నీవు భక్తి పరులమైనప్పటికీ నీ హృదయంలో దేవుని వాక్యం ఉందో లేదో చూసుకును. నీ హృదయాన్ని సరి చేసుకున్నట ఎలా అంటే, ఎవరు దేని బట్టి తన హృదయాన్ని సరి చేసుకున్నాడంటే వాక్యమును బట్టే కదా అని దావీదు కీర్తన సెలవిస్తుంది. కాబట్టి మన హృదయాన్ని మనము సరి చేసుకోవాలంటే, మన హృదయాన్ని మనం అంటకట్టబడి ఉండాలంటే, మన హృదయాన్ని మనం పరిశుద్ధంగా ఉంచుకోవాలంటే, మన తలపులను మనం పరిశుద్ధంగా ఉంచుకోవాలంటే దేవుని వాక్యం అనేది మన హృదయంలో ఉండాలి. దేవుని వాక్యం ఉంటే మన త్రోవలకు వెలుగై మన కన్నుల దీపం అయ్యాది. మనం ఏం చేస్తుందంటే ఆయన వెలుగులో మనల్ని నడిపిస్తుంది. ఆయన సురక్షితమైన భక్తులు మనల్ని నడిపిస్తుంది. ఆయనతో మనం అంటకట్టబడే వారిగా ఉంటాము. ఆయనలో మనం పరీక్ష వారిగా ఉంటాం. ఆయన మనతో సహవాసం చేస్తాడు. అందుకని లేఖనం సెలవిస్తుంది, నరుల దేవుని యొక్క నివాసం నరులతో ఉన్నదని లేఖనం సెలవిస్తూ ఉన్నది. కాబట్టి నరులలో ఆయన నివసిస్తూ ఉన్నాడు, నరులలో ఆయన నివసిస్తూ ఉన్నాడు. కనుక నీవు నరులమై ఉండి ఆయన నివసించే నివాస స్థలంగా నీవు ఉన్నాయట. ఆయన నీకు నమ్మదగిన వాడిగా ఉన్నాడు. ఆయన ఏ రక్షణ, ఆయన యొక్క రక్షణ నీకు కవచం అనే నీ దేహానికి అవుతుంది. ఆయన రక్షణ ఏడు నీ గుడారం పైన రక్షణగా ఉంటుంది. ఆయన రక్షణ ఏ అపాయములకు రాకుండా తన దేవుడు ఆయనను ఆజ్ఞాపించి రక్షిస్తాడు. అక్కడ కింద మాటలు చదువుకున్నట్లయితే ఆయన అంట తన దేవదూతలకు ఆజ్ఞాపిస్తాడంట, నీ పాదములకు రాయి తగలకుండా. ఎప్పుడు అంటే నువ్వు ఆయనలో ఉన్నప్పుడు, ఆయన నీలో నివసించినప్పుడు, ఆయన సన్నిధి నీలో ప్రకాశవంతంగా ఉన్నప్పుడు ఇదే జరుగుతుంది. లేని ఎడల నీవు ఆయన దూతల కాపుదల కోల్పోతావు. మొదటిగా ఆయన ఆత్మ కోల్పోతావు. రెండవదిగా మూడవదిగా భ్రష్టత్వం కలిగించే ఆత్మను కమ్ముకుంటుంది. కాబట్టి దేవుడు నీలో నివసిస్తున్నాడా, దేవుని సన్నిధి నీలో ఉందా లేదా గ్రహించుకొని ఆయన యందు నివసించుట దేవుని సిద్ధమైనది. కాబట్టి ఈ దినమున నీవు ఆయనను నివసించి పరిపూర్ణమైన ఆయన కృపను పొందుకొని ఆనందించమని దేవుని నామమున నేను ప్రకటిస్తూ ఉన్నాను.